OnePlus 12 అరౌండ్ ఒక 46,000 కి మనకి అమెజాన్ లో అవైలబుల్ ఉంది అనమాట. మీ దగ్గర ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉంటే మీకు 46,000 కి మనకి OnePlus 12 అయితే వస్తుంది చెప్పేసి. సో నేను చాలా కమెంట్స్ చేస్తున్నారు ఈ 46,000 కి మన ఈ ఫోన్ కొనొచ్చా అండ్ ఇంకోటి IQ 12 కూడా మనకి 40,000 అవైలబుల్ ఉందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. బట్ యాజ్ ఆఫ్ నో ఈరోజు నేను చెక్ చేస్తాను అమెజాన్ లో మనకి IQ 12 అయితే మనకి ఆ ప్రైస్ అవైలబుల్ లేదు. సరే ఆ విషయం పక్క పెట్టేసి ఈ రోజు OnePlus 12 46,000 మనం కొనొచ్చా అండ్ 1 ఇయర్ ఓల్డ్ ఫోన్ కదా. సో ఈ సంవత్సరం మన ఈ ఫోన్ కొంటే దీంతో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, ఎస్పెషల్లీ ఆ ప్రైస్ బకెట్ లో దీంతో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా నేను టెస్ట్ చేస్తుందా ప్రతి డిస్కస్ చేసుకుందాం. ఇప్పటికైతే మాత్రం సిట్ బ్యాక్ రిలాక్స్ అండ్ ఎంజాయ్. వీడియోకి వెళ్ళే ముందు ఒక వన్ మోర్ రిక్వెస్ట్, ఈ ఫోన్ నేను రివ్యూ తర్వాత సేల్ చేస్తాను అనమాట. మీకు ఎవరికైనా కావాలంటే కిందకు వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను, ఈ నెంబర్ మెసేజ్ చేయండి. ఇది వైట్ కలర్ వేరియంట్ 12/2 వేరియంట్ అనమాట. మనం మాట్లాడుకొని ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. కమింగ్ టు రివ్యూ, ఇన్బాక్స్ కంటెంట్స్ ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసేస్తుంటారు. బాక్స్ లో అన్ని వస్తుంది, 1 ఇయర్ ఓల్డ్ ఫోన్ కాబట్టి ఇప్పుడు అవన్నీ చెప్పి మీకు టైం వేస్ట్ అనమాట. డైరెక్ట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిందే డిజైన్ గురించి. సో చుట్టూ కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది, బ్యాక్ సైడ్ కార్నింగ్ గోరడాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది, ఫ్రంట్ మనకి కార్నింగ్ కూడా Victus 2 ప్రొటెక్షన్ తో వస్తుంది అనమాట. ఒకే ఒక డ్రాబ్యాక్ ఏం తెలుసా, ఇటువంటి IP రేటింగ్స్ IP68 కానీ 69 కానీ ఈ ఫోన్ లో మనం చూడడానికి ఉండదు. అదొక్కటి నాకు కొంచెం కాన్ అనిపించింది. బట్ ఓకే, IP65 తో వస్తుంది ఈ ఫోన్ అనమాట మనకి. అండ్ అన్ని OnePlus ఫోన్స్ ఎలా ఉంటుందో అలా స్లైడర్ దీంతో వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో బిల్డ్ క్వాలిటీ ఒక సాలిడ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు, ఒక్క IP రేటింగ్స్ తప్పించి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే గురించి. 6.78 ఇంచెస్ తో 2K రెజల్యూషన్ తో వస్తున్న కర్వ్డ్ AMOLED అనమాట. ఇది కర్వ్డ్ స్క్రీన్ తో వస్తుంది అనమాట. వీళ్ళు చెప్తుంది ఏంటంటే 4500 నిట్స్ అని చెప్తున్నారు పీక్ బ్రైట్నెస్. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం టిపికల్ గా అది వేరే ఉంటుంది లేండి. బట్ బ్రైట్నెస్ పరంగా మాత్రం ఇండోర్ లో కానీ అవుట్డోర్ లో కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎక్సలెంట్ ప్యానల్ ఇది. సో అంటే కలర్స్ కూడా సరే, మీరు యూట్యూబ్ లో కానీ నెట్ఫ్లిక్స్ లో కానీ ఎక్కడ చూస్తున్నా కూడా సరే ఎక్సలెంట్ గా ఉంటుంది. బట్ ఒక క్వశ్చన్ ఏం తెలిసిన, ఈ ఫోన్ రావడం అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఇది ఫుల్ హెచ్డి ప్లస్ ఉంటుంది అనమాట. మీకు కావాలనుకుంటే 2K లో పెట్టుకోండి, అది బ్యాటరీ కొంచెం ఎక్కువ డ్రైన్ చేస్తుంది. బట్ ఇంత డబ్బులు ఇచ్చి మనం 2K లో పెట్టుకోకపోతే మనకి అర్థం అవుతుంది కదా. సో నేనైతే మాత్రం 2K లో పెట్టుకొని యూస్ చేస్తున్నా, అది చేంజ్ చేసుకోండి మర్చిపోకుండా మాత్రం. సో డిస్ప్లే పరంగా మాత్రం ఎటువంటి కంప్లైంట్స్ అయితే మనం లేదు చెప్పుకోవచ్చు. ఒకటే కర్వ్డ్ స్క్రీన్, కర్వ్డ్ స్మార్ట్ ఫోన్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఓకే. నాకు ఫ్లాట్ స్క్రీన్ కావాలనుకునే వాళ్ళకి ఇది పెద్దగా నచ్చకపోవచ్చేమో. అండ్ ఇదే డిస్ప్లేకి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద రేంజ్ మోస్ట్ అక్యూరేట్ ఎలా అవుతుంది, ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ అయితే లేదు చెప్పుకోవచ్చు. బట్ ఫింగర్ ప్రింట్ ఒక ప్లేస్మెంట్ మాత్రం 30% ఆఫ్ ది డిస్ప్లే, ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్మెంట్ అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా స్మార్ట్ ఫోన్స్ కింద తీసుకొస్తున్నారు, వీళ్ళు మాత్రం ఒక 30% ఆఫ్ ది డిస్ప్లే తీసుకొచ్చారు అనమాట. సో డిస్ప్లే పరంగా కానీ ఫింగర్ ప్రింట్ స్కానర్ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మాత్రం లేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆడుకోవాల్సింది స్పీకర్స్ గురించి. దీంతో డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ టాప్ నాచ్ అని చెప్పొచ్చు, 200% చెప్తా. రీసెంట్ టైమ్స్ లో నేను విన్న స్పీకర్స్ క్వాలిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్స్ అని మనం చెప్పుకోవచ్చు. OnePlus 13 కన్నా కూడా OnePlus 12 బెటర్ గా ఉంది స్పీకర్స్ క్వాలిటీ మాత్రం. నేను రివ్యూ చేసిన మన ఛానల్ రివ్యూ ఉంటుంది, ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసి చూడండి. బట్ నాకు ఇది చాలా వరకు ఇంప్రెస్ చేసింది స్పీకర్ క్వాలిటీ. పరంగా కొంచెం బెటర్ అనిపించినప్పటికీ కూడా స్పీకర్స్ పరంగా మాత్రం OnePlus 12 లో నెయిల్డ్ ఇట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నేను బ్లూటూత్ కోసం కూడా విన్నాను అనమాట. యాపిల్ మ్యూజిక్ పెట్టి విన్నాను నేను లాస్లెస్ ఆడియో క్వాలిటీలో. దీనికి LDAC LHDC 2 సపోర్ట్ చేస్తుంది. OnePlus Pro 2R ఉంది, దాంతో విన్నాను. ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒకసారి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ మీ దగ్గర హై ఎండ్ ఫోన్ ఉండాలి, హై ఎండ్ కోడెక్ సపోర్ట్ చేసే ఫోన్ ఉండాలి ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకోటి హై ఎండ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఉండాలి. అండ్ ఇంకోటి హై ఎండ్ బర్డ్స్ ఉండాలి. ఐ మీన్ LDAC కానీ LHDC కానీ సపోర్ట్ చేసే బర్డ్స్ ఉంటే మాత్రమే ఆడియో క్వాలిటీ మనం ఫీల్ అవుతాం. సో ఆ 3 కాంబినేషన్ లో ఖచ్చితంగా ఇది బెటర్ వర్క్ అవుతుంది అనమాట చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి. Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ మనకి ఫోన్ లో ఇస్తున్నారు అనమాట. అండ్ LPDDR5X RAM తో వస్తుంది, 4.0 స్టోరేజ్ తో వస్తుంది అనమాట ఈ ఫోన్. ఈ స్కోర్స్ ఇవన్నీ మనకు వద్దు, ఎందుకంటే 1 year old ఫోన్ కాబట్టి ఆల్రెడీ టెస్ట్లు అన్ని మీరు చూసేసింటారు. రియల్ లైఫ్ లో ఇది ఎలా పర్ఫార్మ్ చేస్తారని అడిగితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. గేమ్ ప్లే మాత్రం 100% చెప్పగలదా. కాకపోతే ఒక్క పాయింట్, ఈ 8 Gen 3 తో వస్తున్న చాలా స్మార్ట్ ఫోన్స్ లో మనకి BGMI లో 120 FPS సపోర్ట్ చేస్తే మనకి ఈ ఫోన్ లో మాత్రం 90 FPS సపోర్ట్ చేస్తుంది స్టిల్ 2025 లో కూడా. సో అదొక్క విషయమే. బట్ గేమ్ ప్లే లో మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, ఇక్కడ ప్రాబ్లం లేదు. అండ్ CPU థ్రోటిల్ అయిపోవడం కానీ ఫ్రేమ్ రేట్ డ్రాప్ అయిపోవడం కానీ ఇక్కడ మీరు నోటీస్ చేయరు. అప్పుడప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ మీరు 1-2 గమనిస్తారేమో ఫోన్ హీట్ అయినప్పుడు మాత్రం. ఎక్సెప్ట్ అది ఎక్సెప్షనల్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో గేమ్ ప్లే లో కూడా ఇది 100% సాటిస్ఫై చేస్తుంది. బట్ గేమర్స్ కి ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే మాత్రం వద్దు. 13 సరే IQ 12 దీనికి తక్కువలో వస్తుంది అనమాట గేమర్స్ కోసం. దానికి వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇంకా మన రియల్ లైఫ్ లో యూస్ చేస్తున్న యాప్స్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కాల్స్ కానీ బ్రోయస్ చేస్తున్నా కూడా సరే ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ వామ్ అయిపోవడం కానీ హీట్ అవ్వడం కానీ లాగ్ అయిపోవడం కానీ ఎటువంటి మీరు గమనించరు. సో రియల్ లైఫ్ లో కూడా దీన్ని నెయిల్డ్ అని చెప్పొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో 46,000 దగ్గర 100% ఈ పర్ఫార్మెన్స్ మాత్రం టిక్ చేసిందని చెప్పుకోవచ్చు. గైస్ వీడియో మధ్యలో చూసారి ఈ ఫోన్ ని నేను నా సొంత డబ్బులు పెట్టి కొన్ని అన్బాక్సెస్ రివ్యూ చేస్తున్నా. ఈ ఫోన్ నేను సేల్ చేస్తాను, ఎవరి దగ్గర
తీసుకుని వచ్చి వీడియో చేయడం లేదు. లాస్ట్ 4-5 days ఈ ఫోన్ వాడి రివ్యూ ఇస్తున్నాను అనమాట నేను. సో ఇలాంటి కంటెంట్స్ మీకు పెద్ద పెద్ద ఛానల్స్ కూడా మీకు కనిపించదు అనమాట. ఎస్పెషల్లీ తెలుగులో చెప్తున్నాను నేను. సో 1 year ఓల్డ్ ఫోన్ ఇప్పుడు నేను కొన్ని రిస్క్ చేసి రివ్యూ చేస్తున్నాను. మీ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఈ గత 3-4 నెలల్లో మాత్రమే నాకు దాదాపు 30,000 దాకా లాస్ వచ్చి ఉంటుంది స్మార్ట్ ఫోన్స్ పైన. ఒక్కటి నాకు మీ దగ్గర ఒక చిన్న సపోర్ట్, ఇంకా లైక్ చేయకుండా వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నా అలాంటి చిన్న ఛానల్ సపోర్ట్ చేస్తే మాత్రం ఇలాంటి వీడియోస్ నాకు చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. దాని నుంచి నేను ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయడం లేదు మీ దగ్గర. నెక్స్ట్ కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 64 MP పెరిస్కోపిక్ తో వస్తుంది అనమాట. 3x ఆప్టికల్ జూమ్ తో వస్తుంది అండ్ 48 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది అనమాట. ఇది క్రేజీ సెటప్ ఇది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం స్టార్టింగ్ లో Android 14 తో వచ్చింది అనమాట. అప్పుడు నేను టెస్ట్ చేసినప్పుడు ఏంద్రా 50,000 60,000 ఈ ఫోన్ దీంతో ఈ ఫోటోస్ ఇలా వస్తుంది చెప్పేసి అని అడిగితే అలా అనుకున్నాను. బట్ వన్స్ అప్డేట్లు చేసిన తర్వాత మొత్తం అప్డేట్లు అన్ని చేసి మళ్ళీ నేను టెస్ట్ చేసిన. సో ఫోటోస్ క్వాలిటీ మాత్రం డే టైమ్ లో కానీ నైట్ టైమ్ లో కానీ స్కిన్ టోన్స్ కానీ ముఖ్యంగా 3x పెరిస్కోప్ లో తీస్తున్నప్పుడు ఫోకల్ లెంత్ లో పెట్టి 3x ఫోకల్ లెంత్ లో పెట్టి తీస్తున్నాను. మొత్తం ఎక్సలెంట్ గా ఉంది. ఇమేజ్ షార్ప్నెస్ ముఖ్యంగా నా దగ్గర Samsung S23 కూడా ఉంది. దీని పక్కన పెట్టి తీసినప్పుడు ఓవరాల్ ఇమేజ్ చూడడానికి కాంట్రాస్ట్ గా బాగున్నప్పటికీ కూడా ఎప్పుడైతే నేను జూమ్ చేస్తానో డీటెయిల్స్ మాత్రం మనకి OnePlus 13 OnePlus 12 లో చాలా బెటర్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ బ్యాక్ సైడ్ 3 కెమెరాలు కూడా కలర్ సైన్స్ కూడా 1x కి 0.6 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి 3x కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ నైట్ టైమ్ లో నేను ఒక రెస్టారెంట్ కి వెళ్ళినాము, అక్కడ ఒక చిన్న లైట్ ఉంటుంది మా పైన. సో ఆ ఫోటో పెట్టి తీసాను అనమాట. ఎక్సలెంట్ గా ఉంది 3x పెరిస్కోప్ మాత్రం. నిజంగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కెమెరా సెటప్ మాత్రం. ఈ ఫోటోస్ మాత్రము. సో నైట్ టైమ్ లో కానీ అండ్ ఇంకోటి డే టైమ్ లో శ్రీరామనవమికి గుడికి వెళ్ళినాం కదా. సో అక్కడ కూడా మీ ఫోటోలు తీసినప్పుడు సరే డైనమిక్ రేంజ్ పరంగా స్కిన్ టోన్స్ పరంగా ముఖ్యంగా ఫిజీ హెయిర్ అనమాట మా చెల్లెలది. సో చుట్టూ చూడండి ఆ ఎడ్జెస్ లో అవన్నీ కూడా ఎంత బాగా కట్అవుట్ చేస్తుందో. సో ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్ లో బ్యాక్ సైడ్ 3 కెమెరాలు కూడా దాని వర్క్ ప్రాపర్ గా ఫినిష్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. బట్ 3x పెరిస్కోపిక్ మాత్రం లైట్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఒక వైట్ కలర్ పొర మాత్రం ఒక వైట్ కలర్ షేడ్ లాగా ఏర్పడుతుంది అనమాట లైట్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం. సో అదొక్కటి తప్పించి మీదంతా ఓకే. ఇంకా 120x ఇదంతా ఊరికే మార్కెటింగ్ జిమ్మికే. కొన్ని ఫోటోలు తీస్తాను, అది కూడా బాగా వచ్చింది చెప్పుకోవచ్చు. అండ్ సెల్ఫీ కెమెరా చాలా ఇంప్రెస్ చేసిందని సెల్ఫీ కెమెరా మాత్రం ఈ ప్రైస్ బ్రాకెట్ లో ఎక్సలెంట్ ఫోటోస్ వస్తుంది. ముఖ్యంగా చాలా వైడ్ గా వస్తుంది అనమాట ఫోటోలో. డైనమిక్ రేంజ్ కూడా సెల్ఫీ కెమెరాలో ఎక్సలెంట్ గా ఉంది నైట్ టైమ్ లో కానీ డే టైమ్ లో కానీ. సో ఓవరాల్ ఫోటోస్ కోసం మాత్రం మంచి కెమెరా ఫోన్ గా మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండర్ 50,000 లోపల మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వీడియోస్ గురించి. బ్యాక్ సైడ్ ఉండే 3 కెమెరాలు మనకి 4K 60 సపోర్ట్ చేస్తే ఫ్రంట్ సైడ్ ఒక కెమెరా మనకి 4K 30 సపోర్ట్ చేస్తుంది అనమాట. అది కూడా మనకి సెల్ఫీ కెమెరా కూడా 60 ఇచ్చింటే బాగుంది కదా, అదొకటి ఇవ్వాలి వీళ్ళు. సో వీడియో క్వాలిటీ పరంగా అల్ట్రా వైడ్ యాంగిల్ మీరు రికార్డ్ చేసిన ఫ్రంట్ 1x రికార్డ్ చేసిన 3x రికార్డ్ చేసినా కూడా సరే ఎక్సలెంట్ వీడియో క్వాలిటీ. ముఖ్యంగా 3x లో రికార్డ్ చేసినప్పుడు సబ్జెక్ట్ మన దగ్గరగా ఉన్నదంటే ఫోన్ దగ్గరగా ఉంటే బ్యాక్గ్రౌండ్ లో ఆటోమేటిక్ గా బొకే ఎఫెక్ట్ ఏర్పడుతుంది. అది మీ పోర్ట్రేట్ వీడియోలా కనిపిస్తుంది అనమాట. వీడియో షార్ప్నెస్ కానీ స్కిన్ టోన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా లుక్స్ పర్ఫెక్ట్, లుక్స్ గ్రేట్. ఎటువంటి ప్రాబ్లం లేదు. నైట్ టైం రికార్డ్ చేసినా కూడా తోపు అని చెప్పచ్చు. బట్ ఎప్పుడైతే మీరు HDR వీడియో రికార్డ్ చేస్తారో అండ్ HDR వీడియో సపోర్ట్ చేస్తారు అనమాట ఈ ఫోన్ మనకి సాఫ్ట్ గా వస్తుంది. బాగాలేదని చెప్పుకోవచ్చు ఓవరాల్. బట్ ఖచ్చితంగా చెప్పగలుగుతా బ్యాక్ సైడ్ 3 కెమెరాలు కూడా మీకు ప్రాపర్ వీడియోస్ మేము రికార్డ్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ కెమెరాకి మాత్రం మనకి 8K 24 రికార్డ్ చేసుకోవచ్చు. అదొక జిమ్మికి మాత్రమే. వీడియో క్వాలిటీ బాగానే ఉంటుంది. బట్ ఫ్రేమ్ డ్రాప్స్ ఫోన్ హీట్ అయినప్పుడు ఖచ్చితంగా ఫ్రేమ్ డ్రాప్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. లాగీగా ఉంటుంది ఆ వీడియో ఫుటేజ్. అంత యూజబుల్ గా మాత్రం ఉండదని చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా 4K 30 గురించి మనం మాట్లాడుకుంటే ఎక్సలెంట్ వీడియో క్వాలిటీ. ఎక్కువ షేక్ అయితే ఎక్కువ అవ్వలేదు కానీ బట్ అంత స్టేబుల్ గా కూడా లేదు. ఓవరాల్ వీడియో క్వాలిటీ పరంగా ఇమేజ్ షార్ప్నెస్ పరంగా ఎవ్రీథింగ్ కూడా బాగుంది. ఒకటి 4K 60 ఇచ్చింటే అది కూడా ఫుల్ఫిల్ చేసింటేనేమో అనేది నా ఒపీనియన్. ఓవరాల్ అండర్ 50,000 లోపల మాత్రం ఒక మంచి కెమెరా సెటప్ తో మంచి ఫోటోస్ తో మంచి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ తో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ మాత్రం మనకు అంతా చేయొచ్చు. నెక్స్ట్ మనం ఆడుకోవాల్సింది బ్యాటరీ గురించి. 5500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దాన్ని చార్జ్ చేయడానికి 100 వాట్ చార్జర్ మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని యూస్ చేసిన ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రం 0 to 100% ఒక 30 to 35 minutes లో మనకి ఫుల్ చార్జ్ అయితే ఈ ఫోన్ అయిపోతుంది. అండ్ స్క్రీన్ అండ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఎందుకు ఫాస్ట్ గా ఫుల్ చార్జ్ అవుతుందంటే ఇది డ్యూయల్ సెల్ టెక్నాలజీ వస్తుంది. సో అందుకని చాలా ఫాస్ట్ గా ఫుల్ చార్జ్ అవుతుంది. ఓకే, దీనికి స్క్రీన్ టైం గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం ఎక్సలెంట్ స్క్రీన్ టైం. అంటే ఈ రోజు మార్కెట్ లో 30-39 పోల్చుకుంటే అంత గొప్ప కాదు కానీ బట్ ఖచ్చితంగా ఒక 7 to 8 hours 7 hours వస్తుంది. 8 hours అనేది ఒక లైట్ యూజర్ మీరు ఎక్కువ ఫోన్ యూజ్ చేయలేదంటే మాత్రం మీకు 7 hours అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ గా మాత్రం బ్యాడ్ డిపార్ట్మెంట్ లో కూడా సరే ఎక్సలెంట్ స్క్రీన్ టైం అయితే
ప్రొవైడ్ చేస్తుంది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అది కూడా మేము వాడుకోవచ్చు కావాలనుకుంటే. 50 వాట్ అని చెప్తున్నారు, ఆ 50 వాట్ కావాలనుకుంటే OnePlus వెబ్సైట్ లోకి వెళ్ళి స్పెసిఫిక్ గా వాళ్ళ చార్జర్ ఉంటుంది అనమాట, వైర్లెస్ చార్జర్ ని దాన్ని మీరు తెప్పించి పెట్టుకోవాలన్నమాట. నేను సజెస్ట్ చేయను, ఉండేది వాడుకోండి చాలు వైర్డ్ గా. మనం వాడుకోవాల్సింది ఓఎస్ గురించి. ఫోన్ రావడమే Android 14 తో వచ్చింది, Oxygen 14 తో వచ్చింది అనమాట. ఫోన్ వచ్చిన వెంటనే అప్డేట్ చేసిన తర్వాత Oxygen 15 కి అండ్ Android 15 కి అప్డేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఫోన్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే నెక్స్ట్ 4 ఏళ్ళు, ఐ మీన్ 3 ఏళ్లే, ఎందుకంటే ఫోన్ రావడం 1 year ఓల్డ్ ఫోన్ కాబట్టి నెక్స్ట్ Android 18 వరకు కూడా వీళ్ళు సపోర్ట్ ఇస్తారు, అంటే అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. Android 19 వరకు కూడా వీళ్ళు సపోర్ట్ ఇస్తారు మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ ఫోన్ మీరు కొన్నారు, ఇప్పుడు మీరు ఈ ఫోన్ కొన్నా కూడా నెక్స్ట్ 3 ఏళ్ళు ఎటువంటి టెన్షన్ లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాడచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట. ఓఎస్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. యాప్ స్విచ్ అవుతా ఉన్నా, ర్యామ్ మేనేజ్మెంట్ అయినా, అసలు యానిమేషన్స్, ముఖ్యంగా వీళ్ళ యానిమేషన్స్ ఎంత స్మూత్ గా ఎంత పాలిష్ గా ఉంది తెలిసిన. ఓఎస్ ఎక్స్పీరియన్స్ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఓఎస్ ఎక్స్పీరియన్స్. ఈ ఓఎస్ కోసమే ఈ ఫోన్ కొనొచ్చా అనే విధంగా ఉంటుంది అనమాట. ఓఎస్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఫ్లాగ్షిప్ లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి OnePlus 12 లో కానీ 13 లో కానీ మన కంపేర్ టు R సిరీస్ అని మనం చెప్పుకోవచ్చు. ఓఎస్ ఎక్స్పీరియన్స్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదని మాత్రం చెప్పుకోవచ్చు. కమెంట్ కంక్లూజన్, 50,000 రూపాయలకి ఈ స్మార్ట్ ఫోన్ మనం కొనొచ్చా బ్రో అని అడిగితే మాత్రం 200% నా దగ్గర 50,000 రూపాయలు ఉంటే నేను ఈ రోజు నాటికి ఈ ఫోన్ కొనుక్కుంటా. ఎందుకు రీజన్ చెప్తాను చూడండి, కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ నేను మెన్షన్ చేస్తాను. కొన్ని ప్రోస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ దీంతో డిస్ప్లే 2K డిస్ప్లే, LTP ప్యానల్ ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ స్టిక్కర్స్ కూడా టాప్ నాచ్, అది పాయింట్ నెంబర్ 2. అండ్ పాయింట్ నెంబర్ 3 పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ పాయింట్ నెంబర్ 4 మెయిన్ పాయింట్ కెమెరా తోప్ అని చెప్పొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ పాయింట్ నెంబర్ 5 ఓఎస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, Oxygen 15 తో వస్తుంది, ఎక్సలెంట్ ఓఎస్ ఎక్స్పీరియన్స్. అండ్ పాయింట్ నెంబర్ 6 బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్, అది కూడా బాగుంది, బట్ ఒక IP రేటింగ్ మాత్రం. అండ్ కాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒకటి IP రేటింగ్స్ కొంచెం బెటర్ గా ఇచ్చింటే, ఐ మీన్ IP68 కానీ 69 కానీ ప్రొవైడ్ చేస్తుంటే బాగుంది అనిపించింది. అండ్ కర్వ్ స్క్రీన్స్ మీకు ఓకే అనుకుంటే ఈ ఫోన్ ఓకే, కానీ లేకపోతే మాత్రం సజెస్ట్ చేయలేను ఈ ఫోన్ ని. సో ఓవరాల్ నాకు అనిపించింది ఏంటంటే 200% 46,000 రూపాయలకి మీరు పెడుతున్న ప్రతి ఒక్క రూపాయి కూడా ఇది వర్తామని చెప్పగలుగుతా. ఇదే 65,000 ఉంటే దీంతో చాలా కాస్ట్ నేను మెన్షన్ చేస్తా, ఓకేనా. కొన్ని కాన్స్ నేను మెన్షన్ చేస్తే 65,000 రూపాయలు ఉంటే 46,000కి వస్తుంది కాబట్టి నాకు ఈ ఫోన్ వద్దు అని చెప్పడానికి ఎటువంటి రీజన్ మాత్రం నేను చెప్పుకోవచ్చు. ఐ హోప్ మీకు OnePlus 12 గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి, ప్రతి కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దేవ్ సైనింగ్ ఆఫ్, జై హింద్.